ఐదవ తరగతి 5వ పాఠము నీతి పద్యాలు 3వ పద్యము మహాభారతం నందు తిక్కన్న అనువాదించిన పద్యము. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబున్ బొనరించును సజ్జనులైన వారి కడంకువయును వినయము నివియదెచ్చు నుర్వీనాథ. వివరణ. నుర్వీనాథ అంటే భూమిని పరిపాలించే ఓ మహారాజా, ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబు బొనరించును. ధనము, విద్య, వంశము ఈ మూడు కలిగినటువంటి వారు చెడ్డబుద్ధి కలవారైతే వారికి అహంకారం పెరుగుతుంది. సజ్జనులైన వారి కడకువయును వినయము నివియ తెచ్చు అంటే అదేవిధంగా ఈ మూడు అంటే ధనము, విద్య, వంశము కలిగిన వారు మంచివారైతే వారికి అణుకువ, వినయము కలుగుతాయి అని అర్థము. అర్థాలు: ధనము సంపద, విద్య జ్ఞానము, వంశం కుటుంబం, తండ్రి తాతల పరంపర, దుర్మతులు చెడ్డబుద్ధి కలిగిన వారు, మదము గర్వము, అహంకారము, బొనరించును కలిగిస్తాయి, సజ్జనులు మంచివారు, అడకువ అణుకువ నమ్రత గర్వం లేకుండా ఉండటం, వినయము పెద్దల ఎడల భక్తి కలిగి ఉండటం, ఉర్వి భూమి, ఉర్వీనాథుడు భూమిని పరిపాలించువాడు, రాజు. తాత్పర్యం: ఓ మహారాజా, ధనము, విద్య, వంశము అనేవి చెడ్డవాళ్లకు మదాన్ని కలిగిస్తాయి. ఇవే మంచివారికి గర్వం లేకుండా చేసి వినయాన్ని కలిగిస్తాయి. 4వ పద్యము. తనువున విరిగిన ఎలుగుల ననువునన్ బుచ్చంగవచ్చు నతి నిష్ఠూరతన్ మనమున నాటిన మాటలు విను మెన్ని ఉపాయములను వెడలునే ఎదిపా. వివరణ. తనువున విరిగిన ఎలుగుల ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠూరతన్ అంటే మన శరీరంలో గుచ్చుకున్నటువంటి బాణాలు శరీరం లోపలికి వెళ్ళడమే తప్ప బయటకు లాగితే రాకుండా శరీరం లోపల చిక్కుకొని పోతాయి. అలాంటి బాణాలను కూడా ఎంతో ఉపాయముతో బయటకు లాగవచ్చు. మనమున నాటిన మాటలు విను మెన్ని ఉపాయములను వెడలునే అంటే మనసులో నాటుకున్నటువంటి మాటలు. ఎలాంటి మాటలు అవి? బాధలు పెట్టే మాటలు. అలాంటి మాటలు ఎన్ని ఉపాయములు చేసినా బయటకు తీయడానికి సాధ్యమవుతుందా అంటే సాధ్యం కాదు అని అర్థము. అర్థాలు: తనువు శరీరము, విరిగిన గుచ్చుకున్న, అలుగులు బాణాలు, అణువు అనుకూలము, ఉపాయము, బుచ్చంగవచ్చు తీయవచ్చు, నతి నిష్ఠూరతన్ ఎంతో చాకచక్యంతో, ఎంతో నేర్పరితనంతో, మనము మనసు, నాటిన మాటలు నాటుకున్న మాటలు అంటే బాధలు కలిగించే మాటలు, ఎన్ని ఉపాయములను ఎన్ని ఆలోచనలు వెడలునే బయటకు రావు, అధిప ఏలేవాడా ప్రభువా. తాత్పర్యం: ఓ రాజా, శరీరంలో బాణాలు నాటుకుంటే ఏదో ఉపాయంతో వాటిని బయటకు తీయవచ్చు, కానీ మనసులో నాటుకున్న మాటలు ఎన్ని ఉపాయములతోనైనా బయటకు రావు.